హలో ఆల్, వెల్కమ్ టు సుహి కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ సింపుల్గా ఏమీ లేకుండా, అంటే చాలామంది చాలా వేస్తూ ఉంటారు, అవి ఏమీ లేకుండా బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో, థిక్ గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో మన వీడియోలో ఈరోజు చూసేద్దాం. ఈ కర్రీ చపాతీ ఆర్ రైస్ ఆర్ పుల్కా లేదంటే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. సో ముందుగా నేను కేజీ చికెన్ని ఇలా కడిగేసి ముక్కలుగా చేసుకున్నాను. అంటే పెద్ద ముక్కలు కావాలితే మీరు పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది చాలా స్మూత్గా వస్తుంది, దానివల్ల జ్యూసీగా ఉంటుంది ముక్క అనేది. అందుకే నేను ఈ సాల్ట్ని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. అంటే మీరు చికెన్ బట్టి ఆనియన్స్ అనేది తీసుకోండి. గ్రేవీ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకో ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే తీపి వచ్చేస్తుంది. ఈ ఆనియన్స్ ఇప్పుడు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి అలా వేసుకుంటున్నాను. అంటే మీరు కారాన్ని బట్టి వేసుకోండి. నేను మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను పచ్చిమిర్చి, అందుకనే నేను తక్కువ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో చికెన్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు వేగినప్పుడే వేసేస్తారు, కానీ నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. ఇలా అయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆయిల్లో మగ్గుతుంది కదా, దానివల్ల ఏంటంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఈ ముక్కతో పాటు మగ్గింది చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే నేను ఇలా వేస్తాను. సో ఇప్పుడు దీన్ని కలిపేసుకుని కొంచెం సేపు మగ్గించేసుకుందాము. ఎప్పుడు కూర అనేది ఎక్కువసేపు మగ్గితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో 4 మినిట్స్ తర్వాత మగ్గిపోయింది. ఇది చూసారా, ఈ వాటర్ ద్వారా మనకి ఏంటంటే ముక్క అనేది ఆ వాటర్లో ఉడికి చాలా జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకో 3 మినిట్స్ ఉడికించుకుందాం, ఎందుకంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది చేసుకునేంత వరకు ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు దాని తర్వాత మనం మిగతావి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, మొత్తం కుక్ అయిపోయింది. వాటర్ అనేవి కూడా కొంచెం ఇంకిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారం, మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లోకి నేనైతే కారం తక్కువ వేస్తున్నాను, మీరైతే కావాలనుకుంటే మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో లైట్ కొంచెం కసూరి మేతి నలుపుకొని వేసేసుకోండి. కసూరి మేతి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది, ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. మనం అజితోమోటో అవన్నీ వాడతాం కదా, అవన్నీ కూడా అవసరం లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఇది. సో అప్పుడు గ్రేవీ అనేది మనకి తయారవుతుంది. అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం మగ్గించేసుకుందాము ఒక 5 మినిట్స్. సో 5 మినిట్స్ తర్వాత చూసారా, ఆయిల్ అనేది ఎలా వచ్చిందో సపరేట్ అయింది. సో చాలా బాగుంటుంది ఇలాగా. సో ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. నేనైతే వాటర్ నార్మల్గా వేసేసాను, మీరైతే గ్రేవీని బట్టి వేసుకోండి. ఒక కూర గిన్నె, చిన్న గిన్నె ఉంటుంది కదా, దాంతో ఒక 1 కప్ వేసుకుంటే సరిపోద్ది. లేదు మీరు పులుసు కింద కావాలి అనుకుంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని కారం, ఉప్పు అనేది కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ చికెన్ మసాలా అనేది నేను యాడ్ చేస్తున్నాను లైట్గా. తర్వాత వచ్చేసి మనకి కసూరి మేతి ఉంటుంది కదా, ఆ కసూరి మేతిని ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకొక 3 మినిట్స్ కుక్ చేసేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని 3 మినిట్స్ అనేది కుక్ చేసేసుకుందాము. సో కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను మీకు చెప్తాను. సో నేనైతే ఇది వేసిన ప్రతిసారి కూడా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను ఓన్గానే ఇంట్లో చేస్తానండి ఇలాగా. మనకి ఒరిజినల్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో మనకు ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో.
సో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కూర టేస్టే మారిపోతుంది, మొత్తం చాలా బాగుంటుంది. ఒకసారి యాడ్ చేసి చూడండి. పచ్చిమిర్చిని మీరు బాగా ఎక్కువ కారం తినే వాళ్ళైతే కనుక ఇలా వేసుకోండి, లేదు నార్మల్గా తినే వాళ్ళైతే జస్ట్ నార్మల్గా కట్ చేసుకోండి, చీలికల్లా కాకుండా నార్మల్గా కట్ చేసుకుని వేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీ రైస్లో కానీ, అలాగే టిఫిన్స్ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మన వేడి వేడి చికెన్ కర్రీ, సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.